ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని మనం ఏదైతే సాంగ్ విన్నామో ఆ విధంగా అనమాట. ఈ స్కూల్ వచ్చేసి నేను ప్రతిరోజు మా ఇంట్లో మూడో పాపని వచ్చేసి ఇక్కడికి పిలుచుకొని రావాలనమాట స్కూల్ ఉన్నప్పుడు. కువైట్‌లో వచ్చేసి వీటిని అదే మన వైపయితే స్కూల్స్ అంటాము. వీటినైతే మదరసాలు అంటామనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంటర్మీడియేట్ ఏజ్ ఉన్న పిల్లలు చదువుతుంటారు. ఓన్లీ లేడీస్‌దనమాట ఈ స్కూలొచ్చేసి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకైతే చూడండి. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. ఇంకా ఎవ్రీడే స్కూలున్నప్పుడైతే నేను మార్నింగ్ 7:30కి ఇప్పుడు ఉన్న టైం ప్రకారము 7:30కి వచ్చేసి ఇక్కడికి పిలుచుకొని రావాలి ఆమెను. డ్రాప్ చేసేసి మళ్ళీ మన పనుల కొద్దీ మనం వెళ్ళిపోవాలనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి పికప్ కోసము 12:30కైతే రావాలి. ఎందుకంటే 12:40, 12:50కి పిల్లలు బయటికొస్తారనమాట. ఆ టైంలో ఎందుకు అంటే గనక కొంచెం 12 గంటలకొచ్చినా గూడా మనకు మేలే. ఎందుకు? ఆ టైంలో అయితే ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. మనకు కూడా ఈజీగా పార్కింగ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే గనక మీరు కార్లయితే తక్కువున్నాయన్నమాట ఇక్కడ. ఇంకొద్ది లేట్‌గా అయితే గనక ఇక్కడున్న ప్లేస్ అంతా ఫిల్ అయిపోతుంది వెయిటింగ్ కార్లతో. సో, అందువల్ల మనం ముందుగాల్నే వస్తే గనక మనకంటూ ప్లేస్ ఉంటది. ఇంకొకటేంటంటే మా మేడం వచ్చేసి, "నువ్వు ఒక అర్ధగంట ముందే వెళ్ళాలి ఆ పాప కోసము. ఈ గేట్‌కి దగ్గరలోనే ఈ గేట్‌కి దగ్గరలో కార్ పార్కింగ్ చేసుంటే గనక ఆ పాప వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ లేకుండా, అలసిపోకుండా వచ్చి కార్‌లో వచ్చి కూర్చుంటాది" అని జెప్పి నాకు గట్టి వార్నింగ్ ఇచ్చినారనమాట. ఫస్ట్‌లో కొత్తలో. ఫస్ట్‌లో నాకు తెలియదు అని చెప్తే మా బాబా, మా మామ ఇద్దరు గూడా వచ్చేసి స్కూల్‌ని చూపిచ్చి, ఎక్కడ నువ్వు కార్ పార్క్ చేయాలనేది గూడా వాళ్ళే చూపిచ్చి వెళ్ళినారనమాట. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక 2 టైమ్స్ ఏమో లేట్ అయింది. అది తప్పితే మిగతా అన్నీ రోజులు గూడా కరెక్ట్ టయానికైతే వెళ్తా ఉన్నాననమాట. అది కూడా ఏమంటే వాళ్ళ ఫస్ట్ పాప, రెండో పాప షువైక్ ఇక్కడనమాట కాలేజెస్. ఆ కాలేజెస్ దగ్గర వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయిందనమాట. అప్పుడు వెంటనే ప్రతిరోజు నేను తీసుకొని వెళ్తున్నా, తీసుకొనొస్తున్నా ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది ఉండాలి గదా! అదేది లేకుండా కార్‌లోకొచ్చిన వెంటనే "శీను లేట్ అయినాడు. శీను తొందరగా రాలేదు. నేను ఎండకు నిలబడుకున్నాను" అంటే ఇంక వాళ్ళమ్మ నాకు ఫోను జేసింది. "ఏమైంది శీను? ఎందుకు పాప ఎండలో నించుందంట. ఏమైంది లేటు?" అంటే "అవును ట్రాఫిక్ అయింది. ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ ఇంత దూరం నుంచి రావాలి గదా! మీ పాపోళ్ళని అడుగు" అని జెప్పిన. ఇంకొచ్చేసి కార్‌లో పొద్దున ఆ శాండ్‌విచ్ ఏదైతే ఉన్నిందో ఆ శాండ్‌విచ్ సగం ఎలక తిన్నట్టు తినింది. ఆ మిగిలిన శాండ్‌విచ్ అక్కడే పెట్టింది. అది ఎవరు క్లీన్ జేయాలా? నేనే క్లీన్ జేయాలా. అది మొత్తం తింటా అంటే అట్ట తినదు. అట్ట పెట్టేసి అది ఎళ్ళిపోతది. ఇంకొన్ని సార్లు నా సీట్ బ్యాక్ సైడ్ కొంచెం జేబులాగా ఉంటది గదా! థింగ్స్ పెట్టుకునేది. ఆ థింగ్స్‌లో జేబులో పెట్టేస్తారు. ఆ బ్యాగ్‌లో. అది గుర్తించి చూసి పడేసినామంటే పడేసినట్టు. లేదంటే గనక ఇంక కారంతా స్మెల్ ఒస్తా ఉంటది. ఏం జేయాలో వీళ్ళతో. ఇంకా ఈ రోజుటి విషయానికొస్తే గనక ఎండ భయంకరంగా ఉన్నది బయటైతే గనక. అందుకని జెప్పేసి పోతే పోతాదని జెప్పి కారైతే ఆన్ జేసుకొని, ఏసీ ఆన్ జేసుకొనేసి సమ్మగా కూర్చోండా. మనకైతే పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఆ పిల్ల చూషినా గూడా మన కార్‌ను చూసేసి తొందరగా మన కార్ దగ్గరకొచ్చేసి అయితే ఎక్కుతదనమాట. కాబట్టి మనమైతే జంబంగా ఏసీ యేసుకొనేసి కార్‌లో అయితే కూర్చోనున్నాము. ఇంకా కొంతమందికైతే పెట్రోల్ ఎన్ని పాయింట్స్ ఉన్నింది? ఎన్ని పాయింట్స్ అయిపోయింది? నువ్వు వెయిటింగ్‌లో ఉన్నప్పుడు కారు ఆన్ జేసుకొని, ఏసీ యేసుకొని కూర్చుంటున్నావేమో కారు లోపల. ఏసీ యేసుకోకుండా అద్దాలు దించి కూర్చో కార్‌లో. అలా ఇలా అని జెప్పి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. నాకలాంటివేమి ఉండవు. నేను కార్‌లో వెయిటింగ్ చేయాలంటే గనక మనకుండాల్సిందే ఏసీ. లేదంటే ఈ ఎండకు చూడండి ఒకసారి బయటికొచ్చి మీకు చూపిస్తాను. ఎంత ఎండ ఉండాదో. అసలు కళ్ళైతే నాకు బయట నుంచి లోపల కార్‌లోకెళ్ళిన తర్వాత కళ్ళు మొత్తం అయితే బ్లర్ అయిపోయినాయన్నమాట అసలు. మబ్బులు గప్పినాయి. ఒక్కసారిగా మనము లోపల నుంచి కారు లోపల నుంచి బయటికి దిగితే గనక, ఆ వేడి శాకాలానికి, ఆ వేడి గాలికి మొఖానికొచ్చి కొడితే గనక ఎంత వేడిగా ఉంటదంటే, అంత వేడిగా ఉంటదనమాట ఇక్కడ. ఇంతటి ఎండలో గూడా కొంతమంది డ్రైవర్‌లయితే దగ్గర పార్కింగ్ దొరక్కపోతే గనక దూరం కార్ పార్క్ చేసిన వాళ్ళైతే నడుచుకుంటా ఆ గేట్ దగ్గర వరకొస్తారు. వచ్చి అక్కడే వెయిట్ చేస్తా ఉంటారనమాట. ఆ పిల్లోళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బ్యాగ్ తీసుకొనేసి ఆ పిల్లలని చేయబట్టుకొని నిదానంగా తోడుకొని పోవాలి. చిన్న పిల్లలైతే. పెద్ద పిల్లలైతే గనక బ్యాగ్ తీసుకుంటే వీళ్ళు ఎనక ముడితే వచ్చేస్తారనమాట. ఇంకొక రోజైతే సడెన్‌గా నా కార్‌లో కూర్చునేటప్పుడేమో నేను వెళ్ళాను. రిసీవ్ చేసుకున్నాను ఆ పాపని. బ్యాగ్ తీసుకొనేసి కార్‌లో వచ్చి పెట్టాను.
నేనైతే ఇంక కార్ ఆన్ జేసి, స్టార్ట్ చేసి, ఇంకా బ్యాక్ టు హోమ్ అని జెప్పేసి ఇంటికి వెళ్తా ఉన్నాము. వెళ్ళే ట కారు వెళ్ళే టైం మధ్యలో ఒకటేమైనా ఏడుస్తా ఉంది. ఇదేందిరా సామి ఇయాలదాంకా బాగుండింది ఈ పిల్ల. ఇప్పుడు సడెన్‌గా ఏడుస్తా ఉంది. చూడండి కద్దామైతే పోతా ఉంది గేట్ దగ్గరికి. లేడీస్ అయితే ఆ గేట్ లోపలికి గూడా అలో ఉంటది. జెంట్స్‌కైతే లేదనమాట. గేట్ బయటే ఉండాల్సిందే. ఇంకా కొంతమందైతే గనక గొడుగులు అదే అంబ్రెల్లా పెట్టుకొని వస్తారనమాట. ఆ ఎండకు ఆ పిల్లలందుకు కమిలిపోతారు గాబట్టి. ఇంకా ఒకటేమైనా ఏడుస్తుంది ఆ పిల్ల. ఏమైందేమో తెలియదు. ఇదేందిరా సామి ఇయాలదాకా బాగుంది. ఇప్పుడు ఏడుస్తా ఉందనుకోని అయితే చాలా భయపడిపోయాను అనమాట. వీళ్ళన్నా పెద్ద పిల్లలు గాబట్టి వీళ్ళ దారి కొద్దీ వీళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు. కానీ చిన్న పిల్లలైతే వీళ్ళంత అతి పిల్లలు ఇంక ఎవ్వరు ఉండరనమాట. ఎట్లా పరిగెత్తారు అట్లా పరిగెత్తారు. ఏం కొంచెం మిస్టేక్ అయినా గూడా ఖద్దామకు గావచ్చు, డ్రైవర్‌కి గావచ్చు ఇద్దరికి గూడా చానా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇది జేస్తారనమాట. చూడండి కాలేజీ అయితే గనక వదిలేశారు. సో, మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటది కాలేజీ. చూసారు కదా!